అయితే మన జూబ్లీస్ ఉప ఎన్నికలో భాగంగా యూసఫ్ గోడ్ లో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ జరుగుతున్న నేపథ్యంలో సినిమాకి సంబంధించినటువంటి నటులు ఆ యాక్టర్స్ అందరూ కూడా వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ సినిమాలో ఏమేమి యాక్టింగ్ చేస్తున్నారు, ఏ సినిమా నటించాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు మీ పేరు? నా పేరు అనిల్ అన్న. మీరు అంటే ఏం చేస్తుంటారు ఈ సినిమా దీంట్లో? నేను అన్ని విలన్స్ చేస్తుంటారా? అంటే ఏమేమి సినిమాలో మీరు విలన్ నటించారు? నేను కనిపించేటి జాంబిరెడ్డి ఒకటి, ఆ, మొన్న వచ్చిన భైరవ, ఓకే. మళ్ళీ మనసారా అని ఒకటి మూవీ, బాహుబలిలో కూడా కనిపిస్తాం. మన లాస్ట్ సీన్ లో విగ్రహం పడి బాహుబలి 1, 2, బాహుబలి 2, ఓకే. కేజీఎఫ్ కూడా చేసినాం. చాలా కొన్ని వందల సినిమాలు చేసినాం కానీ దీంట్లో కనిపించలేదు. ఇప్పుడు ఇన్ని సినిమాలు చేసి అంటున్నారు అంటే మీ బ్రతుకులు ఇవాళ ఎట్లున్నాయి? అంటే మంచిగా సెటిల్ అయిపోయారా? ఏం సెటిల్ కాలేదు. అంటే ఒక పూట తింటే ఒక పూట తినని పరిస్థితి. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు నర్సింగ్ అన్న ఉన్నప్పుడు మంచి షూటింగ్ దొరికినాయి, షూటింగ్ చేసుకున్నాము. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు అడ్డ మీద వెళ్ళి వస్తున్నారు, 500-600 తీసుకోబోతున్నారు, షూటింగ్ చేపిస్తున్నారు, మళ్ళీ తీసుకొస్తున్నారు. మన పేమెంట్ వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు ఇప్పుడు. అయితే మన లీడర్ వచ్చి కేడి అన్న, రాజన్న వచ్చి ముందుకు అయ్యి అందరు నడిపిస్తుండు. ఎవరైతే వాళ్ళ క్వశ్చన్ వేస్తున్నారో వాళ్ళకి నిలబడి క్వశ్చన్ వేస్తుండు. అందరు మన కోసం పోరాడుతున్నారు, యూనియన్ కోసం. ఇప్పుడు ఈ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఎవరికి వేస్తే మీ బ్రతుకులు మారుతాయి అనుకుంటారు మీరు? మనకైతే నవీన్ అన్న యాదవ్ గెలిస్తేనే బతుకులు మారుతాయని. నవీన్ యాదవ్ గెలిస్తే బాగుంటాడు కాంగ్రెస్ అభ్యర్థి. మాకైతే ఆయన గెలిస్తే చేస్తాడు, న్యాయం చేస్తాడు. ఆయన పార్టీలో లేనప్పుడు కూడా మనకు ఆదుకున్నాడు అన్న. అందరికి సినీ ఇండస్ట్రీ అందరికి, యూనియన్ నంబర్ అందరికి ఆదుకున్నాడు. ఇప్పుడు కూడా మనకు ఆయన చేస్తాడని నమ్మకం. పక్క గెలిస్తే ఆయన మీరు చేస్తారు. పక్క గెలుస్తాడు కాదన్న, పక్క గెలిచే పోతాడు. ఇది అంటే చూసారు కదా, గెలుస్తాడు. ఉప ఎన్నికలో భాగంగా సినిమా రంగానికి సంబంధించిన నటులు కూడా యాక్టర్స్ ఒకటే అంటున్నారు. ఇక నవీన్ యాదవ్ గెలిస్తే మా బ్రతుకులు మారితే ఎంతో కొంత కొద్ది మేలు చేయగలుగుతారని చెప్పి వీళ్ళ ధీమాగా ఉండటం జరిగింది.